శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డా, ఇది విన్న ఈరోజే నీ భవిష్యత్తు మారుతుందమ్మా. చూసి వెళ్ళిపోకు, ఒక్కసారి ఇది విని చూడు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా, నీ బాబా చెప్పేది ఒక్క నిమిషం శ్రద్ధగా విను. అసాధ్యం ఇక జరగదు అనే నీ భయాన్ని మనసులో నుంచి తొలగించడమే నీ విజయానికి మొదటి మెట్టు అని గ్రహించు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కాలం ఎంత విలువైనదో తెలుసు. ఒక్కసారి జరిగిపోతే అది మళ్ళీ తిరిగి రాదు. అలానే డబ్బు విలువ కూడా తెలుసమ్మా, ప్రాణం విలువ కూడా తెలుసు. కానీ ఇన్ని తెలుసుకున్న మనుషులు ఎదుటివారి మనసు అర్థం చేసుకోవటం మాత్రం తెలియదు. కాలం అనేది దేనిని సరిచేయదు. మనమే కాలంతో పాటు నడుస్తూ అన్నింటినీ సరిచేసుకుంటూ వెళ్ళాలి. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని వారి కోసం పరితపించకు బిడ్డ. ఎవరి కోసమో నిన్ను నువ్వు వదులుకోకు. నువ్వు కష్టపడాలన్నా, ఆనందించాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, చెడుగా బ్రతకాలన్నా ఈ క్షణం మాత్రమే. ఎందుకంటే నిన్న మనది కాదు కదా, అది గడిచిపోయిన కాలం. రేపు కూడా మనది కాదు, ఏం జరగబోతోందో మనకు తెలియదు కదా. ఈ క్షణం మాత్రమే మనది. ఇక నువ్వు దేని గురించి భయపడకు, బాధపడకు, ఆనందంగా జీవించు. నువ్వు నీ గతాన్నే తలుచుకుంటూ బాధపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు. నీ పనిని నువ్వు వెంటనే మొదలుపెట్టు తల్లి. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ భయపడకు బిడ్డ. నీ గతాన్ని తలుచుకుని భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని కోల్పోకు. ఈ క్షణం నీ చేతిలోనే ఉంది. దానిని ఆనందంగా ఆస్వాదించు, ఆనందించు. నీ పనిలో ఎప్పుడైనా నీకు ఎదురు దెబ్బ తగిలితే ఆవేశపడకు. ఒక్కసారి ఆలోచించు. ఆ ఎదురు దెబ్బ తగలడం వెనక ఉన్న అర్థాన్ని గ్రహించు. జీవితం నీకు ఏం చెప్పాలనుకుంటుందో ఒక్కసారి దాని గురించి ఆలోచించు బిడ్డ. నీకొక విషయం చెప్పనా తల్లి, ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవారికి మెల్లమెల్లగా కష్టకాలాన్ని దూరమవుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా కష్టానికి భయపడకు. ఎందుకంటే అవి త్వరలోనే నీ నుంచి వెళ్ళిపోతాయి. నువ్వెప్పుడూ ధైర్యంగా ఉండు బిడ్డ. మిగతాదంతా నేను చూసుకుంటాను. నీకు ఒక రహస్యం చెప్పనా తల్లి, నేను మూర్ఖుణ్ణి అని తెలుసుకునేవారు జ్ఞాని అవుతాడు. నేను జ్ఞానిని అని చెప్పుకొని తిరిగేవాళ్ళు మూర్ఖుల కంటే మూర్ఖులు. కాబట్టి నీ మనసులో మంచి ఆలోచనలను నింపుకో. అవే నీ జీవితాన్ని సుఖమయం చేస్తాయని గ్రహించు. ఆనందకరమైన జీవితం నీకు కావాలి అని అనుకున్నప్పుడు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా నువ్వు చేయాలి కదా. కాబట్టి ప్రయత్నిస్తూ ఉండు బిడ్డ. తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కుతుంది. అలా కాకుండా భయపడుతూ కూర్చొని కాలాన్ని వృధా చేయకు. మంచో చెడు ఒక అడుగు ముందుకు వెయ్యి. మంచి అయితే
గెలుపు నీ దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఓటమి ఎదురైతే నువ్వు తరువాత ఏం చేయాలో ఆ ఓటమే నీకు నేర్పిస్తుంది. తల్లి, బతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అంటే అందులో ప్రాణం మాత్రమే ఉంటుందమ్మా. అదే జీవించడం అంటే అందులో సంతృప్తి, అనుభూతి ఉంటాయి. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి? అర్థమయ్యాయనే నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీ తండ్రి మాటలు నీకు అర్థమైతే ఇక ప్రశాంతంగా ఉండు. ఎందుకంటే నీ ప్రతి అడుగులో కూడా నేను నడుస్తూ ఉన్నానని గ్రహించు. నీ వెనక నేను ఉన్నప్పుడు నువ్వు భయపడటంలో అర్థమే లేదు బిడ్డ. నేను ఉంటే నీకు ధైర్యమే కదా. మరి ఆ ధైర్యాన్ని ఇక రెట్టింపు చేసుకో. ప్రశాంతత, ఆనందం ఇక ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళవు. ధైర్యంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనకు ఎటువంటి ఎంత చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారు. ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు, మనం ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించడమో, లేదంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడడమో చేస్తూ ఉంటాం. అలా ఉంటే మనం ఎప్పుడు ఆనందంగా మన జీవితాన్ని జీవించగలమండి. గతంలో మనం బాధపడి ఉండవచ్చు, భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. మరి ఆ రెండింటినీ ఆలోచించి మనం ప్రస్తుతం గడుపుతున్న ఈ జీవనాన్ని సంతోషంగా గడపలేకపోతే ఎలా అండి? అందుకే బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తూ ఉన్నారు, మన చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా గ్రహించండి. మీరు మీ చుట్టూ ఎంతో అందమైనటువంటి పూలు ఉంటాయి, ఎన్నో బంధాలుంటాయి, మన కోసం పరితపించే కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళందరితో సంతోషంగా గడపటం నేర్చుకోండి. ఎప్పుడు జరిగిపోయిన దాని గురించో, ఇంకా ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ బాధపడకండి. మీరు ప్రతి క్షణం సంతోషంగా, ఆనందంగా ఉంటేనే ఆ ఆనందం మీకు భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుందని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఎందుకంటే మనం ఏ విధంగా ఆలోచిస్తామో, ప్రతిరోజు మనం ఏ విధంగా గడుపుతూ ఉంటామో, ఎక్కువ శాతం అదే రకమైనటువంటి జీవితం మనకు భవిష్యత్ అంతా ఉంటుందండి. కష్టాలు రావని నేను చెప్పట్లేదు, కష్టాలు వస్తాయి. కానీ మీరు దిగులుగా కూర్చొని ఎప్పుడూ బాధపడుతూ ఉంటే అదే కష్టాలు ఎక్కువగా మీకు కంటిన్యూ అవుతాయి. అట్లా కాకుండా ఆనందంగా ఏదొచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటూ ఆనందంగా, సంతోషంగా గడుపుతూ ఉన్నప్పుడు మీ భవిష్యత్ అంతా సంతోషమే ఎక్కువ ఉంటుందండి. కష్టాలు చాలా తక్కువ ఉంటాయి. అందుకే బాబాగారు తన బిడ్డలందరినీ కూడా ఎప్పుడూ ఆనందంగా, సంతోషంగా వారి జీవితాన్ని గడపమంటారు. ఎందుకంటే ఆ తండ్రికి తెలుసు, మనం ఏం ఆలోచిస్తే, మనం ఎలా ఉంటే మన భవిష్యత్తు కూడా అలానే ఉంటుందని. బాబాగారి మాటలు ప్రతి బిడ్డ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీకందరికీ శుభం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.